హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 10వ పాఠ్యాంశం మంచి బహుమతి ఈ పాఠ్యాంశం నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. మంచి బహుమతి పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు, చూడండి బాగా. ఈ చిత్రం చూసి ఈ కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, సరేనా? మొదటి ప్రశ్న, చిత్రంలో ఏం జరుగుతున్నది? చిత్రంలో ఏం జరుగుతోంది? మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పుస్తక ప్రదర్శనశాలలో పుస్తకాల ప్రదర్శన అనేది జరుగుతుంది. పుస్తకాలని అక్కడ ప్రదర్శించడానికి పెట్టారు. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు పుస్తకాలని చూసి నచ్చినవి కొనుక్కోవచ్చు. ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మొదటగా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ పుస్తకాలు కొనుక్కోవడానికని వచ్చారు. అలాగే పుస్తకాల కౌంటర్స్లో 3 కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లల పజిల్ బుక్స్కి ఒక సెపరేట్ కౌంటర్ ఉంది, కామిక్ బుక్లకు ఒక సెపరేట్ కౌంటర్ ఉంది, కథల పుస్తకాలకు ఒక సెపరేట్ కౌంటర్ ఉంది. కౌంటర్స్లో సేల్స్ పర్సన్స్, విక్రయించే వాళ్ళు ఉన్నారు కదా, మనకు కావాల్సిన పుస్తకాలు తీసి మనకి అందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ క్యాషియర్, అంటే మనం డబ్బు చెల్లించాల్సింది ఈయనకే. మనం ఏ పుస్తకాలు కొనుక్కుంటున్నామో వాటికి తగినంత డబ్బు చెల్లిస్తే అతను దానికి రసీదు ఇచ్చి మనకి ఆ పుస్తకాలు ప్యాక్ చేసి ఇస్తాడు. ఇతను క్యాషియర్ కదా. వీళ్ళందరూ ఉన్నారు. క్యాషియర్ ఏమో డబ్బులు తీసుకుని పుస్తకాలు ఇస్తున్నాడు. వీళ్ళు సేల్స్ పర్సన్స్ మనకు కావాల్సిన పుస్తకాలని అక్కడున్న అరల్లోంచి తీసి అందిస్తూ ఉంటారు. పిల్లలు పుస్తకాలు చూసి నచ్చినవి కొనుక్కుంటూ ఉన్నారు. ఇలాంటి ప్రదర్శనకు నీవు వెళితే ఎలాంటి పుస్తకాలు కొంటావు? ఎప్పుడైనా వెళ్ళారా ఇలాంటి పుస్తక ప్రదర్శనలకి? వెళ్ళండి. ఎక్కడ మీకు దగ్గరలో పుస్తక ప్రదర్శన జరిగినా సరే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా రకాల పుస్తకాలు తక్కువ ధరల్లోనే అమ్ముతూ ఉంటారు. వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని చదవండి. పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు కదా. ఒకవేళ మీరు వెళ్తే ఎలాంటి పుస్తకాలు కొంటారు ఇక్కడ? నేను ఎక్కువగా కథల పుస్తకాలు, పజిల్స్ బుక్స్ కొంటూ ఉంటాను. కామిక్స్ అప్పుడప్పుడు కొంటూ ఉంటాను. మీరైతే ఏవి కొంటారు? ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, బహుమతులు ఇచ్చారు. పుట్టినరోజు ఉంది వియాన్ ఆ రోజు. వియాన్ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి బహుమతులు కూడా ఇచ్చారు వియాన్కి. వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు. వియాన్ వాళ్ళ మామయ్య అతనికి ఒక బహుమతి తెచ్చాడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా ఉంది. మామయ్య, ఇదిగో వియాన్, నీకొక ప్రత్యేకమైన బహుమతి తెచ్చాను, తీసుకో అని చెప్పి వియాన్కి ఇచ్చాడు. వియాన్, ఏంటి మామయ్య? అబ్బో, కథల పుస్తకాలు. ఏంటి అని చెప్పి చూసి, అబ్బా కథల పుస్తకాలు అన్నాడు వియాన్. మామయ్య, అవునరా, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, అందుకే తెచ్చాను. నువ్వు కూడా పుస్తకాలు బాగా చదివి గొప్పవాడివి అవ్వాలని తెచ్చాను అన్నాడు వాళ్ళ మామయ్య. వియాను, పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు అవుతారా మామయ్య? పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది. వియాన్కు అర్థం కాలేదు. పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు ఎలా అవుతారు? పుస్తకం చదివితే నాకు చాలా హాయిగా ఉంటుంది, వినోదంగా, సంతోషంగాను, అందులో ఉన్న కథలు చదువుతుంటే వినోదంగాను ఉంటుంది. గొప్పవాళ్ళు ఎలా అవుతారు అని చెప్పి వియాన్ అడిగాడు. వాళ్ళ మామయ్య, నిజమే, వినోదంతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి. మనకి పుస్తకాలలో వినోదం ఒక్కటే కాదు, దాంతోపాటు బోలెడు విషయాలు, చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు తెలుసా, మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. మహాత్మా గాంధీ గారికి కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు.
నేను ఇలా ఆలోచించడానికి కారణము నేను చదివే పుస్తకాలే అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పేవాడు. పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఆయన పుస్తక పఠనానికి అంటే పుస్తకాలు చదవడానికి ఎక్కువ సమయం గడిపేవాడు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపు నడిపించిందని బాపూజీ చెప్పేవారు. మహాత్మా గాంధీ ముఖ్యమైన నినాదం అహింస సత్యం కదా. ఎప్పుడు నిజమే మాట్లాడాలి. అహింస అంటే ఎవరిని హింసించకూడదు. అలాంటి అహింస అనే దాని వైపు బాపూజీని నడిపించింది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని చదివి ఆయన అహింస వైపు నడిచారు. అంటే అహింసని అలవాటు చేసుకున్నారు అని ఆయన చెప్పారట. తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు పుస్తకాలు రాశారు. అలాగే ఆయన అభిప్రాయాల్ని ప్రజలంతా చదివి తెలుసుకొని పాటించాలని ఆయన ఎన్నో వ్యాసాలు పుస్తకాలు రాశారు. వియాన్ అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట. అందుకే పుస్తకాలు బాగా చదువుతాడు కాబట్టి గాంధీజీ అంత గొప్పవాడయ్యాడు అన్నమాట అని వియాన్ అన్నాడు. వాళ్ళ మామయ్య అవును, పుస్తక పఠనం అలాంటిదిరా. అంటే పుస్తకాలు చదివితే అంత గొప్ప వాళ్ళని చేస్తుంది మనల్ని. అంతెందుకు, భగత్ సింగ్ను ఉరి తీసే ముందు కోరిక ఏమిటో చెప్పమన్నప్పుడు ఆయన కోరిన కోరిక ఏమిటో తెలుసా? బ్రిటిష్ వారు భగత్ సింగ్ ఉరి తీసే ముందు ఆయన్ని చివరి కోరిక అడిగినప్పుడు భగత్ సింగ్ గారు కోరుకున్న కోరిక ఏంటో తెలుసా అని చెప్పి మామయ్య గారు అడిగారు. వియాన్ ఏం కోరాడు మామయ్య? వాళ్ళ మామయ్య తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు. తనకి బాగా ఇష్టమైన లెనిన్ రచించిన అంటే రాసిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాను అని భగత్ సింగ్ కోరుకున్నాడు. తనను ఉరి తీసే ముందు తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. తనకి ఉరి వేసే ముందు ఆ పుస్తకం చదివేకి కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి భగత్ సింగ్ తన చివరి కోరిక కోరుకున్నాడు. పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు. ఆ రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివేసి ఉరికంబం ఎక్కాడు. పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత పిచ్చి. భగత్ సింగ్ గారికి పుస్తకాలంటే అంత పిచ్చి. అంత బాగా చదువుతూ ఉంటాడు ఎక్కువ పుస్తకాలు. వియాన్ నాకు ఇవన్నీ తెలియవు మామయ్య, చాలా ఆసక్తిగా ఉంది, మరికొందరి గురించి చెప్పవా? నాకు ఇవన్నీ తెలియదు, చాలా ఆసక్తిగా ఉంది వినాలని, ఇంకొందరి గురించి కూడా చెప్పు అని చెప్పి వాళ్ళ మామయ్యని అడిగాడు. మామయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు, మన రాజ్యాంగ నిర్మాత, మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు. ఆయన అమెరికా ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. ఆయన ఇంగ్లాండ్లోను అమెరికాలోను చదువుకున్నాడు. తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే. ఆయన ఇంగ్లాండ్ అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే ఎక్కువగా. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. అంబేద్కర్ గారు రోజు రాత్రిపూట 2 వరకు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. అంబేద్కర్ గారికి సొంతంగా ఉన్న గ్రంథాలయంలో ఆయనకు 52,000 పుస్తకాలు ఉండేవి. అన్ని పుస్తకాలు చదివేవాడు ఆయన. అమ్మో, అన్ని పుస్తకాలే! వాళ్ళ మామయ్య ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు. ఆయన 32 పుస్తకాలు రచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయే వరకు కూడా పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. అంతగా పుస్తకాలు చదివేవాడు ఆయన. ఆయన 32 పుస్తకాలు రచించారు. ఆయన చదవడమే కాదు, 32 పుస్తకాలు రాశారు కూడా. తన జీవిత కాలంలో 23 పట్టాలు అంటే డిగ్రీలు, 23 పట్టాలు సాధించారు. 23 డిగ్రీలు చదివారు ఆయన తన జీవిత కాలంలో. భారతదేశ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. భారతదేశంలో చరిత్రలో ఆయన చాలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. మన రాజ్యాంగాన్ని రచించారు. ఎన్నో పుస్తకాలు రాశారు.
23 డిగ్రీలు సాధించడం అంటే మాట కాదు కదా. ఇంకోటి తెలుసా, ఆయన అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు అన్ని చదివి ఆఖరున బయటకు వచ్చేవాడు. అందరికంటే ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి చదువుకుంటూ కూర్చొని అందరి తర్వాత వచ్చేవాడు. అంటే అందరికన్నా ఎక్కువసేపు చదువుకుంటూ ఉండేవాడు గ్రంథాలయంలో ఆయన. వియాన్, మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది. నేను నా స్నేహితులు వెళ్తాము. నాకు పుస్తకాలు చదవటం చాలా ఇష్టం మామయ్య. వియాన్ వాళ్ళ పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది. అతను అతని స్నేహితులు కూడా వెళ్తారట. వెళ్ళి పుస్తకాలు చదవటం వాళ్ళకి బాగా ఇష్టమట. మీ స్కూల్లో కూడా గ్రంథాలయం ఉందా? ఉంటే మీరు చదువుతున్నారా పుస్తకాలు? వాళ్ళ మామయ్య, అది మంచి అలవాటురా. సరోజినీ నాయుడు తెలుసా? పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు. సరోజినీ నాయుడు గారు తెలుసా నీకు? ఆమెకు కూడా మీలాగే పుస్తకాలంటే బోలెడు ఇష్టమట. ఆమెకు కూడా చాలా ఇష్టం ఉండేది పుస్తకాలంటే. చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను, టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేదే కాదట. ఆమె పుస్తకాలు చదువుతూ ఏవైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను కానీ, టీచర్లను కానీ అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేది కాదు. అంతవరకు తను అందరిని అడుగుతూ ఉండేది, దానికి సమాధానం కనుక్కోవాలని చెప్పేసి ఆ సందేహాలకి. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో షబాస్ అనిపించుకుందట. సరోజినీ నాయుడు గారు 13 ఏళ్ల వయసుకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో షబాష్ అనిపించుకుంది. ఆ వయసులోనే ఒక పుస్తకాన్ని రాసింది ఆమె. వియాన్, మా సీను కూడా అంతే మామయ్య. పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. మా ఫ్రెండ్ సీను కూడా పుస్తకాన్ని చదువుతున్నంతసేపు ఇదేంది అదేంది అని అడుగుతూనే ఉంటాడు. అంత సందేహాలు వస్తాయి వాడికి అని చెప్పి వియాన్ అన్నాడు. అలా అడిగి తెలుసుకుంటేనే మనం చదివేది అర్థమవుతుంది. ఊరికే పుస్తకం చదువుతూ ఉంటే ఏమీ తెలియదు కదా. దాంట్లో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. చదివేది తెలుసుకోవాలి. అది అర్థం కాకపోతే అడగాలి. అప్పుడే కదా మనకి తెలుసుకుంటాం. అందులో జ్ఞానం అనేది మనకి బోధపడుతుంది. మెల్లమెల్లగా చదవటం ఒక అలవాటుగా మారుతుంది. మీరు పిల్లలు కాబట్టి కథల పుస్తకాలతో మొదలుపెట్టి కథల పుస్తకాలు, తర్వాత కొంత గొప్ప వాళ్ళ జీవిత చరిత్రల గురించి వ్యాసాలు ఇలాంటివి చదువుతూ ఉంటే మెల్లగా చదవటం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం తాను అంత అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని అన్నారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అంత గొప్ప స్థాయికి, ఆయన బాగా పేరు పొందిన సైంటిస్ట్, అలాగే మన దేశానికి రాష్ట్రపతిగా చేశారు కదా, అంత గొప్ప స్థానానికి చేయడానికి కారణం పుస్తకాలు చదవటమే అని ఆయన అన్నాడు. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అంటారు ఆయన. మనకి ఎప్పటికీ విడిపోని స్నేహితులు పుస్తకాలే, మనతోనే ఉంటాయి. అంటే అందులో చదివిన జ్ఞానం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనకు సహాయం చేస్తూనే ఉంటుంది అని ఆయన అనేవాడు. అందుకే పుస్తకాలను ఆయన శాశ్వత స్నేహితులు, శాశ్వతంగా ఉండిపోయే స్నేహితులు అంటారు ఆయన. వియాన్, నిజమే మామయ్య, పుస్తకాలు మనకి చాలా విషయాలు నేర్పుతాయి. అవును, పుస్తకాలు మనకి చాలా నేర్పుతాయి అని వియాన్ అన్నాడు. మా బడిలో మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుంది. వాళ్ళ స్కూల్లో ఒక మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుందట, ఒక నినాదం. వాళ్ళ మామయ్య, అవును, పుస్తకాలే మనకి నిజమైన నేస్తాలు. అవును, మనకి పుస్తకాలే నిజమైన స్నేహితులు అని వాళ్ళ మామయ్య అన్నాడు. తెలిసింది కదా మీకు పుస్తకాల గొప్పతనం గురించి. పుస్తకాలు చదివితే మనం కూడా చాలా చాలా గొప్ప వాళ్ళం అవుతాం. మనకి పుస్తకంలో ఉన్న జ్ఞానం తెలుస్తుంది. అలాగే పుస్తకంలో చాలా వినోదం కూడా ఉంటుంది. కథల పుస్తకాలు చదివినప్పుడు మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా, ఆ వినోదం ఉంటుంది. అలాగే పుస్తకాలు చదివితే మనకి అందులో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, ఎంతో జ్ఞానం వస్తుంది. మనం కూడా ఆ విషయాల్ని నేర్చుకుని గొప్ప వాళ్ళం అవుతాం. కాబట్టి కథల పుస్తకాలు, గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉండాలి.
అది మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. రోజు పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటుగా మారిపోవాలి. చదువుతారు కదా మీరు కూడా. పదాలు అర్థాలు: బహుమతి, కానుక. అహింస, హింస లేని, అంటే ఎవరిని బాధ పెట్టని, హింసించని. సరోవరం అంటే కొలను లేదా చెరువు. నిర్మాత, తయారు చేసిన వారు, నిర్మించిన వారు. మాజీ, మునుపటి. మునుపటి అంటే ఇప్పుడు లేరు, ముందు వాళ్ళు అని. నేస్తాలు, స్నేహితులు, మిత్రులు. పఠ్యం మొత్తం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు మీరు ఆలోచించి సమాధానాలు చెప్పండి. అలాగే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఈ మాటల్ని ఎవరు అన్నారు అన్నది రాయండి, సరేనా. తర్వాత ఈ పేర పూర్తిగా చదివి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు మీ సొంతంగా చెప్పండి. అలాగే ఇంకొక పేర కూడా ఉంది, దీనికి కూడా పూర్తిగా చదివి మీరు సొంతంగా కొన్ని ప్రశ్నలు తయారు చేయండి. మీరు ప్రశ్నలు తయారు చేయండి సొంతంగా.